దేవుని యొక్క సేవకులు శ్యామ్ గోయల్ గారు ఉన్నారు. వారి ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యం కొరకు ముందున్న సమయం అంతటి కొరకై ప్రార్థన చేయవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడైన మా ప్రియపరులకు తండ్రి, మా నమ్మదగిన దైవమానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ ఆరాధన ప్రారంభం మొదలు ప్రభా ఇప్పటి వరకు తండ్రి దేవ పాటల ద్వారా, ఆరాధన ద్వారా, నృత్యముల ద్వారా ప్రభా మీ నామాన్ని మీరు మాయపరుచుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ మందిర పునాది ప్రారంభం మొదలు ఇన్ని వత్సరములు నీ కృపలో నిదాసులైన ప్రభా తండ్రి దేవాభిషక్తులైన యేసురత్నమయ్య గారిని అమ్మగారు నిలబెట్టుకొని ఈ మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని అనేక ఆత్మలకు నిలయముగా రక్షణ ప్రాకారంగా దీన్ని మీరు ఉంచినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. ఈ దినము నిశ్చయంగా నీ దాసుని ముఖకాంతిలో ఉంచి మీరు మాతో మాట్లాడుదురుగాక సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దూర ప్రాంతం నుంచి అయ్యా మీ దాసులు వచ్చి ఉండగా అయ్యా మాకు కావాల్సిన మమ్మల్ని మండించే సరిచేసి అయ్యా ఒప్పింప చేయగలిగినటువంటి మాటలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మ సహాయము చేత మీరే మాతో మాట్లాడుతున్నామని మిదాసుని ముఖాంతరముల నుంచి మిదాసుని మరుగు చేసి అయ్యా ప్రభా మీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటున్నామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని కృపను పొందుకొని నాము తండ్రి ఆమేన్ ఆమేన్. స్టీవెన్ జార్జ్ గారు ఉన్నారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. వారు మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానిస్తారు. అందరికీ ఉన్నాయి కదా రెండు చేతులు, కొంతమంది లేవుగా. మన గుండెకి ఆరోగ్యం అంటారు సైంటిస్టులు చెప్తున్నారు. అందుకని ఎన్నిసార్లు మీరు హల్లెలూయా చెప్తే అంత గుండెకి మంచిగా పనిచేస్తుంది, చాలా మంచిది. అందుకని భక్తులు నిత్యము దేవుని స్తుతిస్తూనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను మైలవరం నుంచి వచ్చాను, ఫస్ట్ టైం రావటం ఇటు. అయితే యేసురత్నయ్య గారు నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. అంటే ఎలా తెలుసు అంటే, జాన్ ఫ్రాన్సిస్ గారు వస్తారు కదా ఇక్కడికి. జాన్ ఫ్రాన్సిస్ గారు నేను కలిసి డెహ్రాడూన్లో బైబిల్ ట్రైనింగ్ చేశాం. మేమిద్దరం క్లాస్మేట్స్ అనమాట. 3 సంవత్సరాలు కలిసి ట్రైనింగ్లో ఉన్నాం. తర్వాత చాలా సంవత్సరాలు అంటే కొంత గ్యాప్ వచ్చిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో కలుసుకున్నాం. అప్పటి నుంచి నేను కంటిన్యూగా వెళ్తూనే ఉంటాను. నా తమ్ముడు ఆయన నాకు తమ్ముడు అవుతాడు. ఆయన బైబిల్ కాలేజీలో నేను 4-5 సంవత్సరాలు లేవి కారణం హీబ్రూ 2 కలిపి టీచ్ చేసేవాడిని కాలేజీలో. నాకు అలా కూడా అనుబంధం ఉంది. అయితే నేను జాన్ ఫ్రాన్సిస్ తమ్ముడు కలిసి చదువుకున్న ఆ బంధాన్ని బట్టి యేసురత్నయ్య గారు నన్ను పిలిచారు. అందుకు చాలా వందనాలు. ఇక్కడ ఉన్న అభిషేకించబడిన దైవజనులు ఉన్నారు, అల్లుడు గారు, అలాగే ఇక్కడ ఉన్న మీ అందరూ. ఫ్రాన్సిస్ గారు చాలాసార్లు వచ్చారు కదా, మీ దగ్గరికి వచ్చారు కదా, వందనాలు చెప్పమని చెప్పారు అందరికీ, సంఘానికి. ఇప్పుడే ఫోన్లో మాట్లాడాం. నేను వచ్చానని అయ్యగారు చెప్పేసరికి మేమిద్దరం చాలా దగ్గర బంధం. చాలా దగ్గర అంటే చాలా దగ్గర. ఎక్కువ నేను హైదరాబాద్ వెళ్తే మా చెల్లి వాళ్ళ దగ్గర కంటే కూడా, మా చెల్లి ఉంది హైదరాబాద్ పరిచయం చేస్తున్నారు, ఫస్ట్ తమ్ముడి దగ్గరికి వెళ్తాను నేను. అది చూసుకుని అటు వెళ్తాను అనమాట. అంటే అంత దగ్గర. నా దగ్గర చాలాసార్లు వచ్చారు. ఒకసారి జనవరి 13వ తారీఖు ఏదో సంవత్సరం 2011 జనవరి 13వ తారీఖు నా దగ్గరికి వచ్చి నన్ను చూసి మాట్లాడి ఇక్కడికి వచ్చారు. నా బాగా గుర్తు, పాలవంచ వెళ్తున్నాను అమ్మయ్య అని చెప్పి వచ్చారు. సో ఈ మధ్యన యేసురత్నయ్య గారికి నాకు కనెక్షన్ లేదు. మొన్న ఇక్కడ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ఇక్కడ నుంచి పాస్టర్ గారు అక్కడికి వస్తే ఆయనతో నేను మాట్లాడాను. పాల్వంచ అనగానే తమ్ముడు గుర్తొచ్చారు నాకు. మా తమ్ముడు తెలుసా మీకంటే తెలుసు అన్నారు. ఒకసారి ఫోన్ నెంబర్ ఇవ్వండి అన్నాను. బంధం కదా, ఆత్మీయ బంధం కదా, మర్చిపోలేం కదా. దేన్నన్నా వదిలిపెట్టుకుంటాం కానీ ఆత్మీయ స్థితిని మనం వదిలిపెట్టుకోలేము.
అది ఎక్కడి వరకు ఉంటుందంటే ఇక్కడే ఉంటుంది, పరలోక రాజ్యంలో కూడా ఉంటుంది. ఇక్కడ బంధాలు అయితే ఇక్కడి వరకే, రక్త సంబంధాలు ఇక్కడి వరకే, కానీ ఆత్మీయ బంధం ఇక్కడే ఉంటుంది, అక్కడ కూడా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇది కోరుకోవట్లేదు కదా, ఇందాక రెండోసారి చెప్పని నాకు అందరూ కూడా చేతుల పైకి ఎత్తి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఆహ్వానించిన తమ్ముడు, దాసరాలు, వాళ్ళు కుమార్తె, అల్లుడు గారు, పిల్లలు, అలాగే సేవకులు, అలాగే కూడా మీ అందరికీ మరొకసారి నా తరపున, నా కుటుంబం తరపున మీకు చెప్తే సంతోషం. ఎందుకంటే ఎక్కువ ఆడవాళ్ళు ఉన్నారు కదా, నాకు 4 కుమార్తెలు. యాక్చువల్గా ఫస్ట్ బాబు పుట్టి తర్వాత నెల 15 రోజుల తర్వాత దేవుడు తీసేసుకున్నారు. అది పెద్ద పరీక్ష, చాలా బాధపడ్డాను. కానీ మా డాడీ కూడా అలాగే జరిగింది. నాకు ముందు మా డాడీ కూడా సేవకు రానంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు, నువ్వు రాకపోతే నీ కొడుకుని తీసేసుకుంటానని చెప్పారు దేవుడు. అది కూడా మర్చిపోయారు ఆయన. తీసేసుకున్న తర్వాత గుర్తొచ్చి పర్మనెంట్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఆయన మొక్కుకున్నారు. మా తల్లికి ఇష్టం లేదు, ఏమనంటే నాకు ఎంతమంది పుడితే అంతమంది నీ సేవకు ఇచ్చేస్తానని, ఉద్యోగానికి రాజీనామా చేస్తూ. సో నేను పుట్టాను, తర్వాత తమ్ముడు, తర్వాత చెల్లి, తర్వాత తమ్ముడు, తర్వాత చెల్లి, అందరూ సేవలోనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను పేరు చెప్తాను, మీ అందరికీ తెలిసి ఉండాలి, ఇప్పుడు చెప్పలేండి. ఈ ప్రాంతంలో కూడా వచ్చి ఉండాలి ఆయన, ఈ ప్రాంతానికి కూడా వచ్చి ఉండాలి. టాప్ సింగర్ ఆయన, దొరకడు ఆయన, పగలు ఒక చోట, రాత్రి ఒక చోట, మంచి సింగర్ ఆయన. నేను తర్వాత చెప్తాను. ఈ సమయంలో ఈ చర్చ్ కట్టి 25 సంవత్సరాలు అంతేనా తమ్ముడు? ఓకే ఓకే. ఏమైనా చర్చ్ కట్టడం అనేది చిన్న విషయం కాదు. దావీదు మహారాజు అంతటి వాడికే చర్చ్ కట్టే అర్హత కోల్పోయారు కదా. ఎందుకంటే మనందరూ తెలుసు, దావీదు మహారాజు రోజు యుద్ధమేనంట, రోజు యుద్ధమేనంట. చూడండి, రోజు విజయమేనంట. అది మీరు క్యాచ్ చేయండి మాట. రోజు యుద్ధమే, రోజు విజయమే. మనకు కూడా అంతేనండి. ఇంట్లో ఎన్ని యుద్ధాలు ఉంటే చెప్పండి. భార్య భర్తల మధ్య యుద్ధం, పిల్లల మధ్య యుద్ధం, మా మతంలో లేకపోతే కులంలో బయట ఎన్ని యుద్ధాలు ఉంటే చెప్పండి. కానీ నిజమైన దేవుని బిడ్డలకి విజయం ఇస్తూనే ఉంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. యుద్ధం చేయడం వలన, రక్తం చిందించడం వలన దావీదు మహారాజుకి అవకాశం లేదు. తన కుమారుడైన సొలొమోను మందిరం కట్టినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సేవకుడు మొట్టమొదట నాకు తెలిసి సంఘాన్ని కడతాడు ఆయన. సంఘం కట్టిన తర్వాత, విశ్వాసుల్ని గ్యాదర్ చేసిన తర్వాత, పట్టణాన్ని కట్టిన తర్వాత అప్పుడు మందిరం కడతారు. అంటే నాకు తెలుసు, నా అనుభవంలో నేను చెప్తున్నాను. నేను మైలవరం వచ్చింది దారి ఊరు తెలియకుండా వచ్చాను. నేను డెహ్రాడూన్లో ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మ్యారేజ్ అయిపోయింది. మచిలీపట్నంలో నేను నోబెల్ కాలేజీలో చదువుకున్నాను. పెళ్ళయింది, వచ్చేసాను. నాకు నేనుగా వచ్చి ఇంటింటికి తిరిగి నన్ను నేను పరిచయం చేసుకుని స్తుతి ఆరాధన చేశారు కదా మీరు. ఆత్మలో ఆనందిస్తూ, భాషలు మాట్లాడుతూ, కొంతమంది అంటే సంపూర్ణమైన అనుభవంలో మీరు సాగుతున్న పరిస్థితిలో నేను కూడా సంపూర్ణమైన అనుభవంలో, నేను డెహ్రాడూన్లోనే, జాన్ ఫ్రాన్సిస్ గారు, నేను డెహ్రాడూన్లో పరిశుద్ధాత్మ పొందాను. సో అనుభవాన్ని నేను మైలవరం తీసుకొస్తే నమ్మలేదు, వినలేదు. ఎందుకంటే ఆ ఏరియా అంతా వేరే పరిస్థితిలో ఉంది. అది నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఏమైనా ఒక సంపూర్ణమైన సంఘంలో ఇప్పుడు నేను ఒక కాపురిగా, మా చర్చ్ పేరు కూడా షాలేం గ్రేస్ చర్చ్. మరి గ్రేస్ టెబర్నకల్ చర్చ్ కదా, తెలుసు నాకు తమ్ముడు గురించి. ఆ బైబిల్ కాలేజ్ ఓపెన్ అప్పుడు వెళ్ళాను, చర్చ్ ఓపెన్ అప్పుడు ఉన్నాను నేను, గ్రాడ్యుయేషన్ అప్పుడు ఉన్నాను నేను, పునాది రాయి వేసినప్పుడు ఉన్నాను నేను, ప్రారంభంలో. ఐ మీన్ ఎక్కువ అని చెప్తాను కదా, చాలా అంటే చాలా దగ్గర తమ్ముడు. నేను చూసి చాలా సంతోషిస్తున్నాను ఇక్కడ రావటం.
దైవజనుడు దైవజనరాలు పిల్లలు మీ అందరిని చూసి నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే మీరు ధన్యులు. మీరు ఎవరు చెప్పండి? అన్యులు కాదు కదా. మీరేం చెప్పండి? యేసు ప్రభుని కలిగి ఉంటాడు గొప్ప. ఈ లోకంలో ఏమన్నా లేకపోయినా పర్వాలేదు, యేసు మాత్రం కలిగి ఉండాలి. నేను మందిరం గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసిన తర్వాత నేను నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. తరచుగా నేను ఏం చేస్తానంటే మందిరం గురించి 4 మాటలు చెప్తాను. నేను ఐ మీన్ బైబిల్ కాలేజ్ టీచర్ని, వార్తా సభలకు వెళ్తూ ఉంటాను, సంఘంలో ఉపవాస ప్రార్థన, ఇవన్నీ నాకు చాలా ఇష్టం, ఎక్కువగా తిరుగుతూ ఉంటాను. 4 మాటలు చెప్తాను. రాసుకోండి, దాచుకోండి. చాలా సందర్భాల్లో మన జ్ఞాపశక్తిని ఉపయోగించుకోకూడదు, మర్చిపోతాం. అదే రాసుకున్నాం అనుకోండి, తర్వాత అయినా చూసుకుంటాం. రెఫరెన్స్ తర్వాత ఎవరిని అడిగినా ఇవ్వరు, కొంత సందర్భాల్లో దాచేసుకుంటారు. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో బుక్ ఉండాలి, పెన్ ఉండాలి, రాసుకోవాలి. అది తర్వాత మీరు మంచి పుస్తకంలో రాసుకుని పెట్టుకున్నారనుకోండి, మీ పిల్లలకి చెప్పవచ్చు. నా దగ్గర డెహ్రాడూన్లో నోట్స్లు ఇప్పటికీ దాచిపెట్టాను నేను. మా పిల్లలు చూపిస్తాను, చూడండి రా అని. ఎందుకంటే అలా హృదయంలో దాచుకోవాలి. దేవుని మందిరం గురించి నేను మీతో 4 మాటలు చెప్పి, బైబిల్లో ఎన్ని మందిరాలు ఉన్నాయో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల మా యేసయ్యా, స్తోత్రాలు. మీ దాసుని నేను మీ పక్షంగా నిలబడి ఉన్నాను తండ్రి. ఆయన నా జ్ఞానం, నా ఆలోచన దాంతో ప్రక్కన పెట్టి మీ జ్ఞానం, మీ ఆలోచనతో మీ దాసుని నన్ను అభిషేకించి నాతో కూడిన వారందరితో మీరు మాట్లాడండి. నేను మాట్లాడటం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు నాయన. మీరు మాట్లాడి ప్రభువా అనేక మందికి దీవెన, ఆశీర్వాదం, రక్షణ, ఆశీర్వాదం, అభివృద్ధి నాయన. 2026 సంవత్సరం జనవరి తండ్రి ఇంకొక రోజు ఉన్నది గతించడానికి 30వ తారీఖు మమ్మల్ని ప్రవేశపెట్టి ఇలాంటి మంచి సమయాన్ని మాకు ఇచ్చిన విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని బలపరచండి. ఈ స్థలాన్ని మీరు కోరుకున్నారు, ఈ స్థలాన్ని పరిశుద్ధపరిచారు. ఈ స్థలం మందు మీ కనుదృష్టి ఉన్నది. ఈ స్థలం మందు చేయబడు ప్రార్థన మీ చెవులు ఆలకిస్తున్నవి తండ్రి. యేసయ్యా, ఎన్నెన్ని కార్యాలు, ఎన్నెన్ని గొప్ప కార్యాలు సేవా పరిచయలో మీ దాసు ద్వారా మీరు చేశారు. కొంతమంది సేవకులు ఈ సంఘం నుంచి బయటికి వెళ్ళి పరిచయం చేయటానికి నాయన, అనేక మందిని అనేక గ్రామాల్లో సాక్షులుగా నిలబెట్టడానికి ఇవ్వబోతున్న గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో కూడా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. అలాగా 2 చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. నా చేతిలో మైక్ లేదు, ముందు కనుక 2 చేతులు ఎత్తలేకపోతున్నాను. మీరు 2 చేతులు ఎత్తారు. బైబిల్లో ఒళ్ళో పెట్టుకుని 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే చూసి నేను సంతోషించాను. కొరియోగ్రాఫర్ ఎవరైనా చూశాను నేను. ఆమె యాక్షన్ చేస్తున్న ముందుండి పిల్లలు చేస్తున్నారు. చాలా మంచిది. పిల్లలు దేవునిలో లీనం అవటం అనేది చాలా చాలా మంచిది. చాలా సంతోషం అవ్వాలి. సండే స్కూలు సంఘానికి వెన్నెముక లాంటిదండి. ఫ్యూచర్లో వాళ్ళే కదా, మనం పెద్దోళ్ళు అయిపోతాం కదా, వాళ్ళే మన మనిషికి వెన్నెముక ఎలాంటిదో సండే స్కూల్ కూడా అలాంటిది. సంఘ క్షేమ అభివృద్ధి కోసం ఎట్టి బస్సులో సండే స్కూల్ జరగాలి, యూత్ మీటింగ్ జరగాలి కదా, ఇంకా జరిగే కార్యక్రమాలన్నీ జరగాలి. అవి సంఘానికి చాలా 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 అవసరం. ద్వితీయోపదేశకాండం ఆదికాండం 28వ అధ్యాయము 17వ వచనాన్ని ఈ సమయంలో చదువుకుందాం. ఆదికాండం 28:17. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని పరలోకపు గవిని ఇదే అనుకునేను. యాకోబు లేచి
తన తలగడిగా తీసుకునే రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె చాలు. ఇక్కడ యాకోబు కలిగిన ఆ కలలో లేచిన తర్వాత ఇది భయంకరమైన స్థలం. ఎందుకంటే మంచి దాని కళ చూశాడు. అది మనందరూ తెలుసు కదా, అది చాలాసార్లు విన్నాం. ఆ కళ ఏంటి? ప్రాణభీతితో పారిపోతున్న యాకోబు, అమ్మ చంపేస్తాడనే భయంతో మేనమామ దగ్గర పారిపోతున్న యాకోబు ప్రాణభీతితో, నేనంటానండి ఆ సమయం ఎంతో చెప్పమంటారా, 3 గంటల నుంచి 6 గంటల టైం అండి. అది తరచూ చెప్తాను నేను, ఒకసారి ఏం చెప్పమంటారా, 6 గంటల నుంచి 9 గంటల వరకు, అంటే కాలాన్ని 4 భాగాలు విభజించారు. 6 గంటల నుంచి 9 గంటల వరకు వ్యభిచారులు తిరిగే సమయం అండి. క్యాచ్ చేయండి మీరు, దాని గురించి పాత పాట ఒకటి ఉంది. 6 గంటల నుంచి 9 గంటల వరకు వ్యభిచారులు తిరిగే సమయం. డిమ్ టాయిలెట్ అయ్యి మూలల్లో సందుల్లో నిలబడి పాపాన్ని ప్రోత్సహించే సమయం అది. నేనంటాను స్త్రీలే కాదు, పురుషులు కూడా. నేను బంధులో చదువుకునేటప్పుడు ఒక సందు ఉండేది, అటు వెళ్ళొద్దని చెప్పేవాడు. ఏంటో చెప్పమంటారా, పాపాన్ని ప్రోత్సహించే వీధి అది. మినర్వ సందు అనే సందు ఉండేది. కావాలని కొంతమంది యవనస్తులు అటు వెళ్ళేవారు, జీవితాన్ని పాటు చేసుకునేవాడు. 6 గంటల నుంచి 9 గంటల వరకు వ్యభిచారులు తిరిగే సమయం. రెండోది 9 గంటల నుంచి 12 గంటల వరకు దొంగలు తిరిగే సమయం. 9 గంటల నుంచి 12 గంటల వరకు. 12 నుంచి 3 గంటల వరకు దయ్యాలు తిరిగే సమయం, సాతాను తిరిగే సమయం. 3 గంటల నుంచి 6 గంటల వరకు దేవదూతలు తిరిగే సమయం. ఈ 4 మీరు క్యాచ్ చేయండి. పాట ఉంది, నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. పాట కూడా రాశాడు దీని మీద. దేవుడు అంటాడు, ఏ జామున వస్తాడో తెలియదు కదా, మొదటి జామో, రెండో జామో, మూడో జామో, 4వ జామో తెలియదు. కనుక మెలకువగా ఉండి ప్రార్థించమని మంచి వాక్యం పెట్టారు అక్కడ. ఎడతెక్క ప్రార్థన మెయిన్ వాక్యంగా అది పెట్టారు. చాలా చాలా సంతోషం. ఇక్కడ ఈ 4 జాముల్లో 3 గంటల నుంచి 6 గంటల లోపు యాకోబు కలిగిన దర్శనం అండి. నేనంటాను, మీరు తెలుసు బయట వాళ్ళకి, లారీ డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తూ రాత్రంతా 3 అయ్యే సమయానికి చల్లటి గాలి వేస్తుందండి, ఒకలాంటి గాలి, కళ్ళు రెప్పలు పడిపోద్ది. అప్పుడు వరకు ఓపిక పడతారు. వెంటనే లారీని ప్రక్కన పెట్టేసి కాసేపు నిద్రపోతారు. ఒక అరగంట గంట మళ్ళీ ఫ్రెష్ అవుతారు, మళ్ళీ ప్రయాణం సాగిస్తారు. నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఆ టైంలో అంటే అప్పుడు వరకు ఆపుకున్నాడు, ఇటు నుంచి వస్తాడు అన్న చంపేస్తాడన్న భయంతో, భీతితో ఇక ఆపుకోలేకపోయాడు. కళ్ళలో మూతలు పడిపోయింది. వెంటనే కల వచ్చింది. నిచ్చెన భూమి నుంచి ఆకాశానికి వేయబడింది కదా. ఆ నిచ్చెనలో దేవదూతలు ఎక్కుచు దిగుచు అని రాయబడింది. వాస్తవంగా ఎలా అంటే దిగుచు ఎక్కుచు అని రాయాలి, కానీ బైబిల్ అలా ఉందంటే ఎక్కుచు. అంటే యాకోబు అక్కడ మోకరించి ప్రార్థించే సమయానికే దేవదూతలు వచ్చేసినాయి. ఈయన ప్రార్థన అంతా మూట కట్టుకుని దేవుని సన్నిధానానికి తీసుకువెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా అంతే, మోకరించిన వెంటనే దేవదూతలు దేవుడు పంపించేస్తాడు. మీకు అది తెలియదు, అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో వెంటనే సమాధానం వచ్చేస్తుంది, కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతుంది, కొన్ని సందర్భాల్లో దేవుడు నో అని కూడా అంటాడు. ఎస్, నో, వెయిట్, ఈ మూడిట్లో ఏదో ఒకటి రావాలి ప్రార్థనలో. ఓకే, ఈయన మోకరించిన వెంటనే దేవదూతలు వచ్చేసినాయి. ఈయన ప్రార్థన అంతా మూట కట్టుకుని దేవుని దగ్గర తీసుకెళ్తా ఉన్నాయి. ఇంకా భక్తులు లోతుగా ఏమంటారు చెప్పంటారా, యాకోబు ముందున్న జీవితం అంతా వెట్టి చాకరీ చేయాలి నువ్వు మేనమామ దగ్గర, వద్దు వద్దు, నీవు నిచ్చినేస్తున్నావు కదా, నా దగ్గరికి వచ్చేయమని దేవుని యొక్క పిలుపు అంటాడు. ఈ యాకోబు ఏం చేశాడు, దాన్ని కాదని 20 సంవత్సరాలు మేనమామ దగ్గర వెట్టి చాకరీ చేయటానికి ఇటే పూనుకున్నాడు, కానీ అటు వెళ్ళైపోయాడు. వాస్తవంగా దేవుని ఉద్దేశం ఏంటంటే, నువ్వు కష్టపడొద్దు నాన్న, నా దగ్గరికి వచ్చాయని దేవుని పిలుపు అంటాడు. ఇంకా లోతుగా వెళితే
ఓకే, అక్కడ మనకు కలిగిన పరిస్థితులు ఆయన పడుకున్నాడు, కల వచ్చింది, దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను ఆశీర్వదించేంత వదిలిపెట్టను, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను కదా. మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ 2 పేర్లు తలస్తాం. ఆ పేర్లు తలంచడానికి కూడా మన అర్హులు కాదు వాస్తవంగా. అంత గొప్ప పేర్లవి. అబ్రహాం ఎక్కడ, ఇస్సాకు ఎక్కడ, యాకోబు ఎక్కడ చెప్పండి. చాలామంది పేర్లు పెట్టుకుంటారు కదా. అసలు ఆ పేర్లలోనే మహాశక్తి, విశ్వాస వీరులు, వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నవారు. నేను చేస్తానండి ఎప్పుడు ప్రార్థన చెప్పంటారా, మా పితరులు దేవ, అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ. అక్కడితో ఆపును. మా తల్లిదండ్రులు దేవ. ఇటు మా డాడీ మంచి సేవకులండి, ఇటు మా మామయ్య గారు కూడా మంచి సేవకులు. ఏమనుకోవద్దు, ఈ మాట నేను స్పష్టంగా చెప్పాల్సిందే. మా నాన్నగారు లాంటి సేవకుని నేను ఇంతవరకు ఎవరిని చూడలేదండి. ఉన్నారు సేవకులు, ఉన్నారు పరిచయం చేసేవాళ్ళు, ఉన్నారు గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. కానీ నా దృష్టిలో మా డాడీ నాకు హీరో. నిన్ననే మా డాడీ చనిపోయిన రోజున స్టేటస్లో పెట్టుకున్నాను. అంటే అంతగా పరిచయం చేశారు ఆయన. లాస్ట్ వరకు, తుది శ్వాస విడిచేంత వరకు పరిచయం చేశారు ఆయన. ఏమీ ఆశించలేదు ఆయన, ఫలితం ఆశించకుండా సేవ చేశారు. ఆయన పేరు చెప్తే చాలు నాకు కళ్ళ నీళ్ళు వస్తాయి. ఎందుకంటే నేను చూశాను దగ్గరుండి, ఇంటికి పెద్దవాడిగా చూశాను. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, మా తల్లిదండ్రుల దేవ, మా దేవ, మా పిల్లల పిల్లల దేవ. ఆమేన్, హల్లెలూయా. చేతులు పైకెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అవును కదా. మన దేవుడు ఆయన, మన పిల్లల దేవుడు, మన పిల్లల పిల్లల దేవుడు ఆయన. 1000 తరాల వరకు ఆయన కరుణించే దేవుడు ఆయన. నేను అంటాను, తల్లిదండ్రులు సేవకులుగా ఉన్నప్పుడు, తల్లిదండ్రులు సేవకులుగా ఉన్న పిల్లల్ని దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడో. చాలా సందర్భాల్లో సేవకులకే వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ అంతిమంగా వారిని దేవుడు తీసుకొచ్చి ఈ స్థాయిలో పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు విడిచిపెట్టాడు. తల్లిదండ్రుల ప్రార్థన పిల్లల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఏదో సమయంలో తీసుకొచ్చి ఉన్నతమైన స్థితిలో, వచ్చే స్థితిలో దేవుడు పెడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. మంచి దర్శనం కలిగింది. ఇది భయంకరమైన స్థలము, దేవుని మందిరం. ఇది నిజంగా దేవుని మందిరమే అని లేచి రాయి ప్రతిష్ఠించి, నూనె పోసి, అభిషేకించి కదా, ఇది దేవుని మందిరం అంటే. మందిరము అనగానే నాకు 4 మాటలు గుర్తొస్తాయి. ఇంత ముందు చెప్పాను కదా, ఆ 4 మాటలు నేను చెప్పంటారా, మీరందరూ రాసుకోండి, హృదయంలో దాచుకోండి. చదువుకున్న వాళ్ళు, మందిరం అంటే కమ్యూనికేషన్ ప్లేస్ అండి. కమ్యూనికేషన్ ప్లేస్ అంటే మనం దేవునితో మాట్లాడే స్థలం, దేవుడు మనతో మాట్లాడే స్థలం ఇది. ఈ మాట మీరు గట్టిగా పట్టుకోండి. కమ్యూనికేషన్ ప్లేస్ ఇది. మనం దేవునితో మాట్లాడే స్థలం, దేవుడు మనతో మాట్లాడే స్థలం ఇది. దేవుడు ఎక్కడ దెబ్బ కొట్టాడు చెప్పంటారా? ఇక్కడే దెబ్బ కొట్టాడు, ఏదేను వనంలో. దేవుడు సంధ్యవేళ వచ్చి ఆదామావుతో చక్కగా మాట్లాడుతుంటే వాడికి గిట్లా మధ్యలో వచ్చి బాంబు వేసి అవమానం పట్టుకుని కదా. అంటే ఆదాములో కూడా తప్పు ఉందిలేండి, ఏ పండు అని అడగాలి కదా. అడుక్కోకుండా భార్య ఇచ్చిందని తినేసాడు, అది వేరే విషయం అనుకోండి. ఆమె కొంచెం లొంగిపోయి, కొంచెం కాదు పూర్తిగా లొంగిపోయి కదా, అది అంత వివరించడానికి నా సమయం కాదు. ఈ పండు తినడం వలన ఏదైనా నుంచి వాళ్ళు బయటికి నెట్టవేయబడ్డారు. ఇక్కడ నాకు అర్థమేంటి చెప్పంటారా? మీరు ప్రార్థన చేయడం సాతానికి ఇష్టం ఉండదు, బైబిల్ చదవటం సాతానికి ఇష్టం ఉండదు, చర్చికి రావటం సాతానికి ఇష్టం ఉండదు, పరిచర్య చేయటం సాతానికి ఇష్టం ఉండదు, దశంభాగం ఇవ్వటం సాతానికి ఇష్టం ఉండదు, దైవ సేవకుల మాట వినటానికి సాతానికి ఇష్టం ఉండదు. ఎందుకో చెప్పంటారా? ఏదైనా వనంలోనే దేవునికి మానవుని సంబంధాన్ని తెంచేశాడు వాడు. ఫస్ట్గా వాడికి ఇష్టం లేదని చెప్పంటారా? మనం దేవునితో మాట్లాడకూడదు చెప్పండి, దేవుడు మనతో. అది పునరుద్ధరించాడు యేసయ్య మనకి. కడపట్టి మొదటి ఆదాము ద్వారా
శాపము, పాపము, మరణము సంప్రాప్తమైతే కడపటి ఆదామైన క్రీస్తు ద్వారా దేవుడు మనకి ఇవన్నీ మళ్ళా పునరుద్ధరించాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇది కమ్యూనికేషన్ ప్లేస్ అండి. మనం దేవునితో మాట్లాడటానికి, చెప్పండి, దేవుడు మనతో. అందుకనే హన్న పరిగెత్తింది మందిరానికి తన సమస్యను తీర్చుకుంటాను. నేను, మీరు, మనం ఎవరైనా సరే కుటుంబంలో ఏ సమస్య వచ్చినా పరుగున దేవుని మందిరానికి రావాలి, దేవునికి మొరపెట్టాలి, దేవునితో మాట్లాడాలి. దేవుని దగ్గరికి వస్తే ఆయన కాదని వాడు కదా, ఎవరిని త్రోసివేయడు ఆయన, ఎవరిని త్రోసివేయడు. మనం ఎంత బిజీగా ఉన్నా మన పిల్లలు వచ్చారనుకోండి, వాళ్ళని ఎట్టేస్తామని చెప్పండి? నో, ఏదో ఒకటి తీర్చంతో పంపించు. మనం అంతకంటే గొప్ప దేవుడు మన యేసయ్య. కనుక ఇది మందిరం అంటే కమ్యూనికేషన్ ప్లేస్. మనం దేవునితో మాట్లాడటానికి, దేవుడు మనతో. ఎంతమందికి ఇష్టం చెప్పండి దేవునితో మాట్లాడటం? చెప్పకైతే ఎంతమంది దేవునితో మాట్లాడారు? మరెందుకు అన్ని ఆరాధనలకు మీరు వస్తున్నారు కదా? మాట్లాడటం ఇష్టమైనప్పుడు అన్ని ఆరాధనలకు వస్తున్నారా కదా? భర్తనైనా జయించాలి, భార్యనైనా జయించాలి, పనులైనా పక్కన పెట్టేసేయాలి, ముఖ్యమైన పని అయినా ప్రక్కన పెట్టేయాలి. దేవుని మందిరము ప్రథమ స్థానంగా ఉండాలి మీ జీవితాల్లో. ఆమేన్, హల్లెలూయా. నాకు తెలుసండి, నాకు తెలిసిన దగ్గర నుంచి ఊహలో ఒక్క ఆదివారం కూడా నేను చర్చి మిస్ చేయలేదు. ఒక్కసారి నేను విజయవాడలో తమిళనాడు ఎక్స్ప్రెస్ డెహ్రాడూన్ వెళ్తున్నాను, ఢిల్లీ నుంచి మళ్ళీ అక్కడికి. మధ్యలో ఆదివారం వచ్చింది, ప్రాణం వెలువెల్లాడిపోయింది. నాకు ట్రైన్ దిగి వెళ్ళి ఆరాధనలో పాల్పొందడానికి అవకాశం లేదు. అక్కడే ఆ భోగిలోనే నేను పాటలు పాడుకుని, వాక్యం చదువుకుని, ప్రార్థన చేసుకున్నాను. తప్పించి ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో నేను బయట లేను. కొన్ని అంటే వేరే సంఘానికి కొన్ని సందర్భాల్లో వెళ్తాను ఆదివారం నాడు. అతి ముఖ్యమైతే ప్రభు బల్లే వాళ్ళ పాస్టర్ గారు ఆయన లేరు కదా, మీరే రండి అని ఆహ్వానిస్తే నేను నగరికాలు వెళ్తాను ఎక్కువ. నాకు జూనియర్ అతను గమాలీలు అని, అక్కడికి రెండు మూడు ఆదివారాలు వెళ్ళాను నేను ఒకేసారి కాదు, గ్యాప్ ఇచ్చి వెళ్ళాను. ఇక్కడ మా పాస్టర్ గారు చూసుకునేవాడు. ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను చెప్పంటారా? ఆదివారం దేవుడు మనతో మాట్లాడే స్థలం, మనం దేవునితో మాట్లాడే స్థలం కనుక ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో దేవుని మందిరాన్ని, చెప్పండి, మానకూడదు. దేవుని మందిరం అంటే కమ్యూనికేషన్ ప్లేస్ అండి. రెండోది ఏం చెప్పంటారా? హీలింగ్ ప్లేస్. ఇది స్వస్థతశాల. ఏ శాల అనేది? అంటే చాలా చోట్ల స్వస్థశాల పెడతారు, అది వేరే విషయం. అది కాదు, దేవుని మందిరం అనేది స్వస్థతశాల. నేను అంటాను, ఇక్కడికి వచ్చిన మీరు అందరిలో మీరు చాలా సమస్యలతో వచ్చి ఉండాలి. గతకాలం వచ్చినప్పుడు దేవుడు నాకు స్వస్థత ఇవ్వలేదు అనేవాడు ఎవరైనా ఉన్నారా? అంటే చేరు పైకెత్తే నాకు స్వస్థత ఇవ్వలేదని. స్వస్థత ఇచ్చారు అన్నవాడు చేరు పైకెత్తే. ఆమేన్, హల్లెలూయా కదా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చెప్పాడు. ఇది స్వస్థతశాల. హాస్పిటల్లో తగ్గిపోయినా, మరి ఎవరు సలహా ఇచ్చినా అనారోగ్యం పోకపోయినా దేవుని మందిరానికి వస్తే మాత్రం దేవుడు విడిచిపెట్టేవాడు. ఏమనుకోద్దు, నేను ఈ మాట చెప్పొచ్చో లేదు. నవంబర్ 7వ తారీఖున మా పాప అల్లుడు గారు కొత్త హాస్పిటల్ పెట్టారు విజయవాడలో. ఆ హాస్పిటల్ పేరు రఫా హాస్పిటల్. యెహోవా రఫా అంటాం కదా, స్వస్థపరచు హాస్పిటల్ అని పెట్టారు. ఆ రఫా దగ్గర దగ్గర సిలువేశాం పైన. రీసెంట్లీ ప్రసాదంపాడులో మా పెద్ద పాప అల్లుడు గారు హాస్పిటల్ పెట్టారు. ఇక్కడ యెహోవా రఫా, యెహోవా స్వస్థపరచేవాడు. వాళ్ళు ఎవరైనా సరే, మనమే కాదు, నేనంటే మనమే కాదు, క్రైస్తవేతరులు కూడా అన్ని హాస్పిటల్ తిరిగి, ఈవెన్ సంతానం లేదు చాలా సందర్భాల్లో వాళ్ళు మందిరానికి వచ్చినప్పుడు సేవకురాలు ప్రార్థన చేస్తే స్వస్థత కలగలేదో చెప్పండి. అంతేకాదు, నేను మీకు జ్ఞాపకం చేస్తాను, పిల్లలు లేని వాళ్ళ పిల్లలు కలగలేదో చెప్పండి. లేకపోతే అనారోగ్యం ఉన్న పరిస్థితులు మీకు ఎన్నిసార్లు దేవుడు ముట్టి స్వస్థ ఇవ్వలేదో చెప్పండి. ఈవెన్ స్తుతి ఆరాధన చేస్తుండగానే దేవుని హస్తం తాకలేదో మీతో చెప్పండి. అనారోగ్యంతో వస్తే ఆరాధన చేస్తుంటేనే స్వస్థ కలుగుద్దండి, మీరు దేవుని ఆరాధించే విధానాన్ని బట్టి. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. మొదటిది కమ్యూనికేషన్ ప్లేస్, మనము దేవునితో మాట్లాడే స్థలం, దేవుడు మనతో మాట్లాడే స్థలం దేవుని మందిరం. రెండవది ఏంటి చెప్పంటారా? హీలింగ్ ప్లేస్, స్వస్థత శాల. ఇది ఇక్కడికి వస్తేనే మీకు దేవుడు ఆశ్చర్యరీతిలో స్వస్థత ఇస్తాడు. మందిరం అలాంటిదండి. మూడవది ఏంటి చెప్పంటారా? ఎడ్యుకేషన్ ప్లేస్ అంటే ఇది విద్యాలయం. మనం స్కూల్కి వెళ్తాం కదా, పిల్లల్ని పంపిస్తాం కదా, అది ఈలోక సంబంధమైన పాఠాలు నేర్పుతారు. ఇక్కడ ఆత్మ సంబంధమైన పాఠాలు. పరలోక రాజ్యం ఎవరైనా వెళ్ళాలి అని అంటే వయ్యా మందిరం ద్వారానే వెళ్ళాలి, ఇంకో మార్గం లేదు. హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా దారులు ఉంటాయి కదా, అది ఇక్కడ పరలోక రాజ్యం ఎవరైనా వెళ్ళాల్సిందంటే మందిరం రావాల్సిందే. ఇది విద్యా నిలయం. ఏమనుకోద్దు, మా చర్చిలో అక్కడ అంత హిందువులే. సెంటర్లో ఉన్నాను నేను, గర్ల్స్ హై స్కూల్ వెనకాల షాలేం గ్రేస్ చర్చి. అందరూ ఫస్ట్ టైం బైబిల్ పట్టుకున్నారు. వాళ్ళు బైబిల్ ఎలా పట్టుకోవాలో తెలియదండి, ఎలా క్యారీ చేయాలో తెలియదు, ఎలా సాక్ష్యం చెప్పాలో తెలియదు, ఎలా పాట పాడాలో తెలియదు. వాళ్ళు పాట పాడితే మాట్లాడినట్టు ఉంటుంది. మీరు పాటలు పాడుతుంటే నేను చూస్తున్నాను కదా, మన వాళ్ళకి దేవుడు ఎంత చక్కటి స్వరం ఇచ్చారు, మంచి స్వరం. ఎందుకంటే మన పాట పాడే దేవదూతలు ఉన్నాయి కదా, అక్కడ నుంచి వచ్చింది అనుకోండి మనకి స్వరాలు. మనం పాడినట్టు లోకస్తులు ఎవరు పాడలేరు. బయట మీరు పాటలు వినండి, వాళ్ళకి రావు, అవి ఏం కలవు. కాబట్టి ఊరిని ఎట్టు కొడతారు అంతే, కానీ అదేం కలదు. మనం పాడితే దాంట్లో చాలా అర్థం ఉంటుందండి, చాలా అర్థం ఉంటుంది. ఈ స్వరాలు కూడా ఎంత బాగుంటాయో, ఎంత బాగుంటాయో. మనం మీరు పాడుతుంటే మాలాంటి సేవకులు లీనమైపోతాం, చాలా లీనమైపోతాం. ఎందుకో చెప్పమంటారా? ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుంటారు. మీరు ఎవరి ద్వారా? ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా, దేవుని ద్వారా. రెండవది ఆత్మీయ. అందుకని పాస్టర్ గారు మాట్లాడినప్పుడు మీరు క్యాచ్ చేయండి, పాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు క్యాచ్ చేయండి. సాక్ష్యం చెప్పేటప్పుడు ఎలా సాక్ష్యం చెప్తున్నారో మీరు నేర్చుకోండి, ఎలా ప్రార్థన చేస్తున్నారో నేర్చుకోండి. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుని, ఏమీ చదువు రాని వాళ్ళు, అక్షరాభ్యాసం లేని వాళ్ళు ప్రార్థన చేస్తుంటే చదువుకున్న వాళ్ళు సైతం ఆశ్చర్యపోతారండి. కొత్తగా వచ్చిన వాళ్ళు, అరే వీళ్ళకి ఏమి రాదే, ఎక్కడ నేర్చుకున్నారే? సేవకులు చేస్తుంటే సేవకుల దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఉపయోగించే భాషను చూసారా? చదువుకున్న వాళ్ళు కూడా ఉపయోగించారండి, ప్రార్థన చేసేవాళ్ళు ఉపయోగించే భాష. అవునా కదా చెప్పాను? మాకు ఆశ్చర్యం వేస్తుంది, మాకు ఆశ్చర్యం వేస్తుంది. మాకు బోయి వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి ఏమీ రాదు. నిలబడి మాట్లాడుతుంటే అరే ఎక్కడ చదువుకున్నారు వీళ్ళు అనిపిస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మళ్ళీ వాళ్ళ చుట్టాలు ఎవరు మాట్లాడలేరు, వాళ్ళు చర్చికి రాలేదు కనుక. ఇక్కడ నేర్చుకున్నారు తల్లిదండ్రుల దగ్గర. సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా కొంతమంది సాక్ష్యం చెప్పమంటే ఇటు వెళ్తారో తెలియదు. అందుకని ఆత్మీయ తల్లి సాక్ష్యం చెప్పేటప్పుడు మీరు వినాలి. ఓహో ఇలా చెప్పాలా, పాటలు ఇలా పాడాలా. ఆత్మీయ తండ్రి మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలాగ. ఇప్పుడు సేవకులు మేము ఉన్నాం చూస్తారా, సీనియర్ పాస్టర్ల దగ్గర మేము నేర్చుకుంటాం. పుట్టినరోజు దగ్గర ఏ వాక్యం చెప్తున్నారో మేము నేర్చుకుంటాం, లేకపోతే వివాహాల దగ్గర ఏ వాక్యం చెప్తున్నారో మేము నేర్చుకుంటాం. ఇంత జూనియర్గా ఉండి నేర్చుకుంటాం. ఇక్కడ ఖమ్మంలో ఎంపీ జాన్ గారు అని ఐపీసీ పాస్టర్ గారు దగ్గర మా డాడీ 2 సంవత్సరాలు కోవర్కర్గా పనిచేశారు. 2 సంవత్సరాలు. ఇప్పుడు అది లేదులేండి, ఇప్పుడు అది లేదు. 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాలు కూడా మా డాడీ మమ్మీకి అక్కడ ఫుడ్ ఏంటో చెప్పంటారా, ఎవరైనా అంత రైస్ ఇస్తే ఆ రైస్ పిల్లలు పెట్టేవాళ్ళంట, పైన గెంజి తాగారంట. 2 సంవత్సరాలు. ఇలా వచ్చిన సేవకులు మా మమ్మీ డాడీ ఇలా అయిపోయి వచ్చారు. అక్కడి నుంచి తిండి కోసం కాదు వెళ్ళింది, సేవకుల దగ్గర నేర్చుకుంటానికి వెళ్ళారు. పరిచర్య నేర్చుకోవాలి, ఎక్కడే ప్రార్థన చేయాలి. ఇది విద్యాలయం అండి. నేనంటాను ఇక్కడ నేర్పినట్లుగా ప్రపంచంలో మరి ఎక్కడా నేర్పబడదు. హల్లెలూయా. చేతుల పైకి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. మరొకసారి చేతుల పైకి చప్పటి కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత విలువైన స్థలం అండి ఇది. మీరు నిర్లక్ష్యం చేయొద్దు. మీ యజమాని కానీ, మీరు కానీ, మీ పిల్లలు కానీ నిర్లక్ష్యం చేయొద్దు. మీరు విద్యలో కానీ ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఇక్కడికి రావాల్సింది, ఎట్టి పరిస్థితి ఇక్కడికి రావాల్సింది.
మీరు సోమవారం నుంచి శనివారం వరకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో బయట స్కూల్కి ఇవ్వద్దంటలేదు. వీలైతే కారులో తీసుకెళ్తారు, ఆటోలో తీసుకెళ్తారు, ఎంత బిజీ అయినా బైక్లో తీసుకెళ్ళి తీసుకొస్తారు. కానీ ఇక్కడికి రమ్మంటే టైం లేదంటారు, మీరు వెళ్ళండి అంటారు కదా. నేనంటాను, నేను మా పిల్లలతో చెప్తాను చర్చలో, సోమవారం నుంచి శనివారం బడి కంటే ఆదివారం సండే స్కూలు, ఆదివారం ఆరాధన చాలా ముఖ్యం. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. చేతులపై దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మూడవదిగా ఎడ్యుకేషన్ ప్లేస్ అని, విద్యా స్థలం ఇది. ఇక్కడ నేర్పినట్లు మరి ఎక్కడా నేర్పబడదు. మీరు కోపడినా లేకపోతే అసహనంగా ఉన్నా ఏదో రీతిలో ఆత్మీయ తల్లిదండ్రులు మీకు నేర్పడానికి ఇష్టపడతారు. మీరు కూడా ఆ తల్లిదండ్రులాగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి. మన భాష వేరు, అన్యులు మాట్లాడే భాష వేరు. మనకు అంత కోపం ఉండదు, ఎందుకంటే దేవుని వాక్యం మనల్ని ఆ కోపాన్ని చంపేస్తుంది. వాళ్ళు అలా కాదు, త్వరగా కోపపడతారు వాళ్ళు. బైబిల్ ఉంది ఈ మాటలన్నీ. నాలుగవదిగా మీకు జ్ఞాపకం చేస్తాను, జడ్జిమెంట్ ప్లేస్ అంటే ఇది న్యాయస్థానము. ఏంటి చెప్పండి, ఇది న్యాయస్థానం. ఇక్కడే నిజమైన తీర్పు దొరుకుతుంది మనకి. మీకు మీ ప్రత్యర్థికి బయట ఎక్కడైనా గొడవ జరిగింది అనుకోండి, మీరు కోర్టుకి వెళ్తారు, ఆ లాయర్కి ఈ లాయర్కి వీళ్ళకి డబ్బులు పెడతారు. వాళ్ళు ఎటు డబ్బులు ఎక్కువ ఇస్తే అటు మాట్లాడతారు కదా. మనం చాలా చూస్తున్నాం మన కళ్ళ ముందు. నేను బందర్లో చదువుకునేటప్పుడు ఒక లాయర్ ఉండేవాడు, చాలా పెద్ద లాయర్. ఆయన ఈ కత్తితో పొడిచాడు, అని తీసుకొచ్చాడు అనుకోండి, ఆయన ఏం చేశాడు, ఇది కత్తి కాదు పువ్వు అని రుజువు చేసేవాడు. ఆయన కత్తి కాదు, అది ఎలా సాధ్యం చెప్పండి? ఇది కత్తి కాదు పువ్వు అని చెప్పేవాడు. డబ్బులు తీసుకునేవాడు. అసలు ఎలా 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 వాదించేవాడు, అలా వాదించేవాడు. మచిలీపట్నంలో పేరు గల లాయర్ ఆయన. నేను బందర్లో చదువుతాను. దీని వలన న్యాయం అన్యాయం అయిపోతుంది, అన్యాయం న్యాయం అయిపోతుంది. కానీ ఈ స్థలం అలాంటిది కాదు. దేవునికి పక్షపాతం. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా న్యాయం చేయగలడు ఆయన. ఆయన ఒక్కడే చేయగలడు. ఆయన ఒక్కడే చేయగలడు. ఆయనే న్యాయవంతుడు. ఆయనకి మించిన న్యాయం భూలోకంలో మరెవ్వరూ తెచ్చలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పగలవాడు మన దేవుడు. ముఖమాటం చూసేవాడు కాదు. కులాన్ని, గోత్రాన్ని, చదువుకున్న విద్య ఇలాంటివి చూసేవాడు కాదు. ఆయన న్యాయం ఎవరి పక్షాన ఉంటే చెప్పండి, అదే చెప్తాడు ఆయన. వాళ్ళ పక్షానే మాట్లాడతాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కనుక మీకు ఏ సమస్య అయినా, చాలా మంది సేవకుల దగ్గరికి వస్తారు, పాస్టర్ గారు వాళ్ళకి ధనం ఉందండి, కులం ఉందండి, రాజకీయం ఉందండి, మేము ఏమి చేయలేకపోతున్నామండి, వదిలేస్తున్నామండి, ఇళ్ళ స్థలాలు, పొలము ఇప్పటి నుంచో సాగు చేసుకున్నామండి, ఇది మాదండి వాస్తవంగా, కానీ అన్యాయంగా తీసేసుకున్నారండి, బయటి వారి వల్ల మీకు న్యాయం కలగదు. ఉన్నారు చాలామంది న్యాయాధిపతులు ఉన్నారు, కానీ మన న్యాయాధిపతి అందరికంటే గొప్పవాడు. హల్లెలూయా. ఇది జడ్జిమెంట్ ప్లేస్ అని. భర్తకి భార్యకి మధ్యలో ఏ సమస్య అయినా, తల్లిదండ్రులకు పిల్లల మధ్య ఉన్న ఏ సమస్య అయినా, పరిస్థితులు ఎలాంటి అయినా దేవుని మందిరానికి వచ్చి ఒక్క బొట్టు కన్నీరు కారుస్తే చాలండి, తట్టుకోలేడండి ఆయన. నేనంటాను, బయట కన్నీరు కారిస్తే అది వేస్ట్ అయిపోద్దండి. దేవుని మందిరంలో ఒక్క బొట్టు కారుస్తే, బైబిల్ ఉంది కదా, బైబిల్ ఉందా, ఏం చేస్తాడు ఆయన? బుడ్డులు ఒక్కొక్క బొట్టును కొలిసి గ్రంథంలో రాస్తాడంట. 56 కీర్తన 8వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. ప్రతి కన్నీటి బొట్టును ఆయన కొలుస్తాడంట. ఆయన బుడ్డులో కొలుస్తాడు. ఇది న్యాయస్థానం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు న్యాయం జరిగినట్లు ఈ భూ ప్రపంచంలో ఎక్కడ జరగదు గాక జరగదు. ఇది 4 చాలా ముఖ్యం మీ హృదయంలో దాచు. ఫస్ట్ ఏం చెప్పండి? కమ్యూనికేషన్ ప్లేస్. మనం దేవునితో మాట్లాడటానికి దేవుడు మాట్లాడే స్థలం ఇది. అందుకనే మీ ఇంటి కంటే, మీ ఉద్యోగం కంటే, మీ వ్యాపారం కంటే, మీ పొలం పనుల కంటే
మీ భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, అందరికంటే ప్రథమ స్థానము దేవుని మందిరానికి మనం ఇవ్వాలి. నాకు చాలా కుటుంబాలు తెలుసు, వాళ్ళు దేవునికి ఇచ్చే ప్రాధాన్యతను బట్టి వారిని దేవుడు అత్యధిక రీతిలో వాళ్ళ బంధువులందరికంటే ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. దీంట్లో రహస్యం మీకు అర్థం చేసుకోండి. మీరు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో దేవునికి మందిరానికి ప్రాధాన్యత ఇవ్వండి, పరిచర్యకు ప్రాధాన్యత ఇవ్వండి, ఇచ్చే విషయంలో ప్రాధాన్యత ఇవ్వండి, సాక్ష్యం చెప్పే విషయంలో ప్రాధాన్యత ఇవ్వండి, మీ సాక్ష్యం ద్వారా అనేక మంది తీసుకొచ్చి విషయంలో మీరు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రథమ స్థానం లేచిన దగ్గర నుంచి దేవునికి ఇవ్వాలి మీరు. ఇది దేవుని మందిరం అంత ముఖ్యం అని మీకు జ్ఞాపం చేస్తాను. దేవుని మందిరం అంత ముఖ్యం. నేను మీకు కొన్ని వాక్యాలు చూపిస్తాను. దాంట్లో మందిరము, బైబిల్లో 10 మందిరాలు ఉన్నాయండి. నేను చెప్పాను కదా, మీరు నోట్స్ రాసుకోండి, హృదయంలో దాచుకోండి, అది మీ ఇష్టం. బైబిల్లో 10 మందిరాలు ఉన్నాయి. నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. బైబిల్లో 10 మందిరాలు. ఫస్ట్ మందిరం ఏంటో చెప్పంటారా? పరలోక రాజ్యంలో ఒక మందిరం ఉందండి. ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు మనకు తెలియదు, కానీ హీబ్రూ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, బైబిల్ తెరిచిన వారిని, ఫస్ట్ మందిరం హెవెన్లీ టెంపుల్. ఫస్ట్ మందిరం బైబిల్లో పరలోకంలో మందిరం ఉందండి, హెవెన్లీ టెంపుల్. అది హీబ్రూ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో చదువుకుంటాం. ఎవరైనా ఒక్క చదవండి. హెబ్రీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు, ఆయన పరిశుద్ధ ఆలయమునకు, అనగా మనుష్యుడు కాక ప్రభువే. చూసారా, మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు, చూసారా, పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు. ఆమేన్, హల్లెలూయా. చేతులు పైకి దేవుని స్తోత్రాలు చెల్లింది. అలా కాదండి, 2 చేతులు పైకి. ఆమేన్, హల్లెలూయా. ఫస్ట్ టెంపుల్ ఎక్కడ ఉంటే హెవెన్లీ టెంపుల్ అండి. ఫస్ట్ హీబ్రూ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాటను మనం జ్ఞాపం చేసుకున్నాం. మొట్టమొదటి టెంపుల్ ఎక్కడ చెప్పంటారా? పరలోక రాజ్యంలో ఉంది. దేవాది దేవుడే దానికి యాజకుడు, మనుషులు కట్టలేదు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చుని ఉన్నాడు. అది ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో చరిత్ర మనకు లేదు, కానీ పరలోక రాజ్యంలో ఒక టెంపుల్ ఉందండి, ఫస్ట్ టెంపుల్. రెండోది ఏంటి చెప్పంటారా? టెంపుల్ ఆఫ్ ద విల్డర్నెస్, అరణ్యములో, అంటే ద టెబర్నికల్. ఇక్కడ ఉంది కదా, గ్రేస్ టెబర్నికల్ అని గుడారం ఉంది, అరణ్యములో గుడారం ఉంది. అది కూడా బైబిల్లో ఇక్కడే ఉంది. కానీ నేను ఇంకొక మాట మీకు జ్ఞాపం చేయటానికి ఇష్టపడుతున్నాను. నిర్గమకాండం 26వ అధ్యాయం 30వ వచనం. నిర్గమకాండం 26:30 వచనం బైబిల్లో నాకు తెచ్చుకోండి. నేను సంఘం కనుక సంఘంతో మాట్లాడుతున్నాను. అదే సువార్త అంటే ఇన్ని రెఫరెన్స్లు చెప్పను, మీ అందరికీ వాక్యం తెలియాలని ఈ మాట మీకు జ్ఞాపం చేస్తాను. చదువు. అప్పుడు కొండ మీద, నిర్గమకాండం 26:30, నిర్గమకాండం 26:30. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలబెట్టవలెను, మరియు మీకు, చాలండి, నీకు కనబడినట్లు దేవుని మందిరం. మోషే ద్వారా ఈ మందిరం కట్టబడింది అని మనందరూ తెలుసు. మోషే ద్వారా దేవుడు మందిరం కట్టబడింది. 40వ అధ్యాయము 33-34 వచ్చి చదువుకుందాం. మైక్ లైన్ చదువుకుందాం. నిర్గమకాండం 40వ అధ్యాయము 33-34. మైక్ తీసుకుందాం. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరచి ఆవరణ ద్వారపు తెరను వేసెను.
అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అలాగు మోషే పని సంపూర్తి చేశాను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరములో నింపెను. ఆ మేఘ మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. ఎంత ఆశ్చర్యం, వెళ్ళలేకుండాను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఇది రెండవ మందిరం, టెంపుల్ ఆఫ్ విల్డర్నెస్, అంటే ద టెబర్నికల్. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన పద్ధతి. మేఘము దేవుని మందిరంలో కమ్ముకోగా, ఆ గుడారంలో కమ్ముకోగా అక్కడ ఉండేవారు. మేఘం పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండేవారు. పగటిలో మేఘ స్తంభము, రాత్రిలో అగ్ని స్తంభము. ఎంత ఆశ్చర్యం చెప్పారు. దరిదాపు భక్తులు లెక్కేసిందని చెప్పారు 30 లక్షల మంది ప్రజలు నడవాలండి. ఎంత వెలుతురు కావాలి చెప్పండి, ఎంత వెలుతురు కావాలి. విజయవాడ జనాభా మొత్తం 11-12 లక్షలు. మీరు లెక్కేసుకోండి, 30 లక్షలు అంటే ఎంత వెలుతురు కావాలి, ఎంత వెలుతురు కావాలి. అంటే ఎంత రాత్రిలో అగ్ని స్తంభం ఎంత పెద్దది, అది ఎంత ప్రకాశవంతమైనది, ఎంత ప్రజలు నడవటానికి ముందు నడుస్తుందో చూడండి. పగటిలో మేఘస్తంభం, రాత్రిలో అగ్ని స్తంభం. గుడారమును తీసుకుని వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. వాళ్ళ ప్రయాణ పద్ధతి ఇది అని. ఇది నేను డేట్స్తో చెప్పగలను కానీ నాకు సమయం కాదు, ఇది నేను ముందుకు వెళ్ళాలి. రెండవది, ఫస్ట్ టైం హెవెన్లీ టెంపుల్, అది పరలోక రాజ్యంలో దేవుడి ప్రధాన యాజకుడి గుండి ఆయన ఒక్కడే సరిపోయిన వాడు నడిపిస్తున్నారు. రెండవది, ద టెంపుల్ ఆఫ్ విల్డర్నెస్, అరణ్యంలో ఒక మందిరం ఉందండి. అది మోషే ద్వారా కట్టబడింది. ఆయన కట్టిన మందిరంలో ఆయనే ప్రవేశించలేకపోయాడు. వెలుగు అలా కమ్మేదండి. ఆ పైన మేఘం ఉన్నప్పుడు అంటండి, ఆ చుట్టూతో ఉన్న వారందరూ మేఘాన్ని చూసేవారంట పగలంతా. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు గుడారం చుట్టూ వేసుకున్న 12 గోత్రాల వాళ్ళు ఆ మేఘాన్ని అలాగే చూసేవాళ్ళంట. భయపడిపోయేవారంట. అంటే దేవుని మందిరం, యాకోబు చెప్పినట్టు ఇది భయంకరమైన స్థలం, నిజంగా ఇది దేవుని మందిరమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మూడవ టెంపుల్ గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా క్లుప్తంగా వెళ్తాను, ఎందుకంటే నేను 10 టెంపుల్ గురించి చెప్పాలి సమయానుకూలంగా. మూడవ టెంపుల్ గురించి చెప్తాను. ద టెంపుల్ ఆఫ్ సొలొమోన్, సొలొమోను కట్టిన మందిరము. మూడవది చరిత్ర బైబిల్లో ఉన్నదండి, ఇది నేను కొత్తగా ఏం చెప్పలేదు, బైబిల్లో ఉన్నది. సొలొమోను కట్టిన టెంపుల్. సొలొమోను మందిరం కట్టినప్పుడు అక్కడ ఎందుకు సొలొమోను కట్టాల్సి వచ్చిందంటే, తన తండ్రి అయిన దావీదు అర్హత లేదు. దేవుడు అన్నాడు, కాదు కట్టేది, నీ కుమారుడైన సొలొమోను కట్టాలి. సొలొమోను ఎందుకు కట్టాడు? సొలొమోను మంచి జ్ఞాని. పుట్టిన వారిలో కానీ చెప్పండి, పట్టుబోవారిలో కానీ ఇలాంటి జ్ఞాని లేడు అని దేవుడే స్వయాన సాక్ష్యం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నేను కీర్తన గ్రంథం స్టార్ట్ చేస్తానండి. కీర్తన తర్వాత సామెతలు, ప్రసంగి, పరమగీతం వరకు వెళ్తాను. నేను మళ్ళీ కీర్తన గ్రంథం స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నేను జనవరి 1 నుంచి 1వ కీర్తన, 2వ కీర్తన, 3వ కీర్తన, 4వ కీర్తన, 4 ఆరాధనలు అయినాయి కదా. రేపు ఆదివారం 5వ కీర్తన చెప్పాలి నేను. అలా స్టార్ట్ చేసి సామెతల గ్రంథం వచ్చేసరికి నేను నాకు ముందుకు వెళ్ళలేనండి. ఒక్కొక్క మాట చాలా విలువైన మాట సామెతల గ్రంథంలో. జ్ఞాని తన జ్ఞానమంతా తీసుకొచ్చి పెట్టాడు సామెతల గ్రంథంలో. మాకు కాలేజీలో చదువుకునేటప్పుడు ఏం చెప్పారు చెప్పండారా? హీ వాజ్ ఏ వైస్ చైల్డ్ బట్ ఏ ఫూలిష్ కింగ్. తెలివిగల బాలుడు మూర్ఖుడైన రాజు. తెలివిగల బాలుడు మూర్ఖుడైన రాజు. అంత తెలివిగలవాడు లాస్ట్లో మూర్ఖుడైపోయాడు. ఎందుకో చెప్పనా? మీకు తెలుసు కదా, ఈ రాజ్యాన్ని జయించి రాకుమార్తెను తెచ్చుకుంటాం, పెళ్లి చేసుకుంటాం. ఈ రాజ్యాన్ని జయించి రాకుమార్తె తెచ్చుకుంటాం.
ఎక్కువైపోయారు భార్యలు. మనకు తెలుసు కదా, 1000 మంది అయిపోయారు. ఆ కాలంలో తప్పు కాదులేండి, అది వేరే విషయం. ఇప్పుడు మాత్రం ఒకే భర్త భార్య. స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. దేవుడు వచ్చి కొత్త నిబంధనని బాగా దాన్ని మనకి చాలా జాగ్రత్తగా పెట్టాడు. సో వాళ్ళు వస్తా ఊరికి రారు కదా, విగ్రహాలు తెచ్చుకున్నారు. ఈయన వయసులో ఉండగా ఏమీ చేయలేకపోయారు. వయసు మళ్ళిన తర్వాత ఆ స్త్రీలు ఈయన్ని విగ్రహాల వైపు మళ్లించేశారు. ఆ విగ్రహాల వైపు మళ్లించిన సమయంలో ప్రసంగి రాశాడు. అందుకే అంటాడు ఆయన, వ్యర్థం వ్యర్థం సమస్తము సూర్యుని కింద జరిగేదంతా వ్యర్థమే, ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్టుంది అంటాడు ఆయన. దేనికోసం? గాలి అలా పట్టుకోండి, మొయ్యగలవా? నువ్వు ఎంత ప్రయాసపడినా గాలి కోసమే. ఈ సూర్యుని కింద జరిగేదంతా వ్యానిటీ, వ్యానిటీ, ఆల్ ఈజ్ వ్యానిటీ. అది ఏదైనా సరే, అది ఎంతైనా సరే. నేను పరమగీతం చెప్తున్నప్పుడు లీనమైపోతానండి. దేవునికి దూరమైనప్పుడు రాసిన దాంట్లో చాలా లోతైన భావాలు ఉన్నాయి. చాలా లోతైన భావాలు, చాలా లోతైన భావాలు. నేను చెప్తుంటే నాకు ఎందుకు చెప్పమంటారా, దేవుడు ఆ సమయంలో కూడా సొలొమోనుని విడిచిపెట్టలేదండి. అయితే ఆఖరికి మళ్ళీ తిరిగి వచ్చేసాడు. తనలో గొప్పతనం అది. చాలా మంది అంటారు అలా వెళ్ళిపోయి చచ్చిపోయాడు అంటారు. లేదు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం ఆఖరి వచనంలో చాలా స్పష్టంగా ఉంది. గూఢమైన ప్రతి అంశం గురించి, అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి వస్తుంది అని తెలుసుకుని బ్యాక్ వచ్చేసాడు ఆయన. చాలా సందర్భాల్లో మీరు బలంగా ఉన్నప్పుడు సాతాను మిమ్మల్ని ఏం చేయదు. జాగ్రత్త వినండి. ఎప్పుడైతే బలహీనం అవుతామో సాతానికి మీరు తావిచ్చినట్టు అవుతారు. అందుకే నేను మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పగల కారణం అది. ఏ సమయంలోనైనా, ఏ స్థితిలోనైనా మీరు మెలకుగా ఉండటం అనేది చాలా చాలా ముఖ్యం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను ద్వారా దేవుని మందిరం కట్టబడింది. అంతా సమకూర్చింది మాత్రం దావీదు మహారాజు. బంగారం, ఈనము, ఇత్తడి మొత్తం అంతా సమకూర్చింది ఆయనే. ఇది ఏమంటారు చెప్పంటారా, బైబిల్లో మాట నాకు చాలా ఇష్టం. అయితే మొదటి దినవృత్తాంతుల గ్రంథం 29వ అధ్యాయము 29వ అధ్యాయము మొదటి దినవృత్తాంతుల గ్రంథం 29వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. 5వ వచనం. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను ఇశ్రాయేలీల గోత్రపు అధిపతులను సహస్రాధిపతులను శతాధిపతులను రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారమును. చాలండి, అది ఆ వివరాలు కాదు. కానీ ఇక్కడ నాకు ఇష్టమైంది కనుక అంటాడు ఆయన. అదేంటంటే 28వ అధ్యాయము 30వ వచనం. 28వ అధ్యాయం 30వ వచనం. మొదటి దినవృత్తాంతం గ్రంథం 28వ అధ్యాయం 30వ వచనం. ఓకే. ఆయన ఇక్కడ దావీదు మహారాజు అనేది ఏంటి చెప్పంటారా, ఆ దేవుని మందిరం ఎడల మక్కువతో ఇష్టంతో నేను ఇదంతా సమకూర్చాను, కానీ నేను కట్టట్లేదు. నాకు కలిగి ఉన్న మక్కువ చేత ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఇచ్చిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చిందంతా ఎవరు చెప్పారట? దావీదు మహారాజు. కట్టింది ఎవరు చెప్పండి? దాన్ని వివరించడానికి చాలా చాలా సమయం పడుతుంది. చాలా లోతుగా జ్ఞానైన సొలొమోను కట్టాడు మందిరం. భక్తులు అనేది ఏం చెప్పంటారా, ఇప్పుడు ఆ మందిరాన్ని అమ్మితే, ఆయన కట్టిన మందిరం అమ్మితే ఈ ప్రపంచాన్ని కొనొచ్చు అంట. ఇప్పుడు బంగారం రేటు పెరిగిపోతుంది కదా, వెళ్ళిపోతుంది కదా, 2 లక్షల వరకు వెళ్ళిపోతుంది కదా. అప్పుడు అన్ని
ఆ కట్టె వెండి కానీ బంగారం కానీ లేకపోతే ఇత్తడి కానీ వెలగాలి ఇవన్నీ ఇచ్చిన మనం అమ్మితే ఈ ప్రపంచాన్ని కొనవచ్చు అంటే ఇప్పుడు అంత వైభవంగా కట్టాడు సొలొమోను, జ్ఞానైన సొలొమోను. అది 3వ మందిరం అని మీకు జ్ఞాపం చేస్తున్నాను. 4వ మందిరం జెరుబ్బాబెలు కట్టినట్లు మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. జెరుబ్బాబెలు, ద టెంపుల్ ఆఫ్ జెరుబ్బాబెల్ అంటే దైతో ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుతాం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. 4వ మందిరం ద టెంపుల్ ఆఫ్ జెరుబ్బాబెల్. జెరుబ్బాబెల్ కాలంలో మరియు కోరెషు ద్వారా మందిరం కట్టబడింది అని మనం జ్ఞాపకం చేయాలి. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై, యెరూషలేములో నుండి దేవుని మందిరం కట్టించడానికై స్వేచ్ఛార్పణ కాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి. మనం 1:1 చదువుతున్నారా? 4వ వచనం. 1:1 నుంచి పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాం. ఇది 4వ టెంపుల్, ద టెంపుల్ ఆఫ్ జెరుబ్బాబెల్. కోరెషు కాలంలో రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపించగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి రాతమూలంగా ఇటు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, చూడండి, ఆయన ఆజ్ఞాపించాడు దేవుని మందిరము కట్టడానికి. చూడండి, రాజును సైతం దేవుడు ఉపయోగించుకున్నాడు. జెరుబ్బాబెలు సమయంలో మందిరం కట్టబడింది. ఇది 4వ మందిరం. 5వ మందిరం గురించి నేను మీకు జ్ఞాపం చేయటానికి ఇష్టపడతా. టెంపుల్ ఆఫ్ హేరోదు కాలంలో కూడా ఒక మందిరం ఉంది. ఇప్పుడు యేసయ్య ఉన్న కాలంలో ఈ 4 మందిరాలు పాత నిబంధనలో మనకు కనబడుతుంది. ఈ 5వ మందిరం వచ్చేసరికి కొత్త నిబంధనలో మనకు కనబడుతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 15 వచనం మాట చదువుతున్నాం. నేను 5వ మందిరం ద టెంపుల్ ఆఫ్ హేరోద్ ద గ్రేట్. రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయవద్దని చెప్పాను. నా తండ్రి ఇల్లు అంటున్నాడు యేసయ్య. ఇక్కడ హేరోదు కాలంలో ఉన్న దేవుని మందిరంలోనికి యేసయ్య వస్తే అక్కడ ఆరాధన కాదు, మరొకటి కాదు, వ్యాపారం జరుగుతుంది అక్కడ. నేనంటాను, ఇప్పటికీ చాలా మందిరాల్లో, మన మందిరం కాదండి, చాలా మందిరాల్లో వ్యాపారం జరుగుతుంది. నేను మైలవరం వచ్చిన కొత్తలో ఒక పిల్లోడిని తీసుకొచ్చి పాస్టర్ గారు చుట్టూతో కట్టుకున్నాడు. ఏమనుకోతే నేను చూసిన దృశ్యం చెప్తున్నా. కట్టుకుని 1వ పాట అన్నాడు ఈయన, వాళ్ళు 2వ పాట అన్నారు, ఇంకోటి 3వ పాట అన్నారు. పాస్టర్ గారికి ముందే చెప్పారు 5,000 వచ్చేంత వరకు పాడండి అని. 5,000 అయిన తర్వాత ఆ పిల్లోడు తండ్రి పాడటం. మందిరంలో ఏంటి పాటలు ఏంటి చెప్పండి. పాటలు నేను ఫస్ట్ టైం చదువుతాం. మా డాడీ మంచి సేవకులు కదా, ఇలాంటివి నాకు తెలియదు. మైలవరం వచ్చిన తర్వాత తెలిసింది నాకు. కొబ్బరికాయ ఏమో 6,000కి వెళ్ళిపోయింది ఒక కొబ్బరికాయ. ఏదో సమయంలో పాట పాడతారు కదా, మనకేం పడుతుంది మైక్లో, వాళ్ళు పాడేదని గొప్పగా, అది కదా. ఇలా మందిరంలో వ్యాపారం అని చెప్పండి. యేసయ్య కోపం వచ్చింది అక్కడ. యేసయ్యకి ఆకలి కొని ఉన్నారు ఆయన. యేసయ్య కోపం వచ్చింది. యేసయ్య నిద్రపోయారు. మనలాగానే శరీర రీతిలో ఆయన మానవుడిగా ఉండి మనం అనుభవించినట్లు అన్నీ అనుభవించాడు ఆయన. కొరడా తీసుకుని ఆ రోకలు అమ్మేవారిని, పావురాలు
ఈ గొర్రెలు మేక చల్లాతెరు చేసి ఇది నా ఇల్లు కదా, మై ఫాదర్ హౌస్ అన్నాడు, నా తండ్రి ఇల్లు ఇది వ్యాపార గృహంగా మార్చారు. ఇది ఎక్కడ చెప్పంటారు? యేసే కాలంలో టెంపుల్ ఆఫ్ హేరోద్ ద గ్రేట్, హేరోద్ కాలంలో ఒక మందిరం ఉంది. యేసై లోకంలో జీవించిన కాలంలో అనే మాటను మీకు జ్ఞాపం చేస్తున్నాను. అక్కడ ఆ రాజు చెడ్డవాడే కానీ, హేరోద్ అనే వ్యక్తి రాజు చెడ్డవాడే కానీ తన ద్వారా మందిరం కట్టబడింది. ఏమనుకోద్దు, చాలా మందిరాలకి మనమే కాకుండా బయట వాళ్ళు కూడా డొనేషన్ ఇస్తూ ఉంటారు కదండి. మనం వెళ్తాం కదా, చాలా చాలా చోట్ల నాకు చాలా మంది చెప్పారు, వాళ్ళు ఇచ్చారండి ఎమ్మెల్యే, ఏమనుకోద్దు, వాళ్ళండి వీళ్ళండి వీళ్ళకి ఇలా కట్టామండి సొంతంగా 15 లక్షలు అయిందండి, 50 లక్షలు అయిందండి కదా, ఇలా చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ రాజు చెడ్డవాడైనా మందిని కట్టించాడు, కానీ అక్కడ ఏం జరుగుతుంది? ఆరాధన కాకుండా ఏం జరుగుతుంది చెప్పండి? వ్యాపారం. దేవుని మందిరంలో ప్రార్థనే జరగాలి కానీ, సమస్త అనుజనులకి ఇది ప్రార్థనా మందిరం కానీ వ్యాపారం జరగటానికి వీల్లేదు. వ్యాపారం జరగటానికి వీల్లేదు. యేసయ్యకి కోపం వచ్చింది, నా తండ్రి ఇల్లు. ఇది 5వ మందిరం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 6వ మందిరం ఏంటో చెప్పంటారా? దయతో యోహాను సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని. ఇక్కడితో నేను ఆపుతున్నానండి. ఇంక ముందు వచ్చిన ఏమో చెప్పంటారా? ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3వ దినాన్ని నేను లేపుతాను. అక్కడ ఉన్న వాళ్ళు శాస్త్రులు పరిచయాలు అందరూ అన్నారు, ఈ దేవాలయం కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఒక మందిరం ఆ కాలంలో కట్టడానికి ఎంత అయింది చెప్పండి? 46 సంవత్సరాలు పట్టింది. ఈయనేంటి మందిరం పడగొట్టేసేయండి, 3 దినాలు లేపుతాను అని అంటే, వీళ్ళు మెటీరియల్గా ఆలోచించారు, ఇసుక గోడ సిమెంట్ దీని గురించి ఆలోచించారు. ఆయన చెప్పింది ఏంటి? ద టెంపుల్ ఆఫ్ హిస్ బాడీ. ఆయన శరీరం గురించి చెప్పాడు. ఆయన ద టెంపుల్ ఆఫ్ హిస్ బాడీ. 6వదిగా ఆయన శరీరమే ఒక మందిరం. ఆయన శరీరమే ఒక మందిరం. ఏ రోజు కాలంలో మందిరం ఉందో యేసయ్య మందిరాన్ని వ్యాపారంగా చూసి బయట నెట్టేశాడు. ఆయన అంటున్నాడు, నేనే ఒక మందిరాన్ని చెప్తున్నాడు. ఆయన అక్కడితో ఆగలేదండి. 6వది 7వదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనమే ఆయన మందిరం. ఆమేన్, హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ద చర్చ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. సంఘమే దేవుని ఆలయము. దయతో 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన